అపోస్తలుడైన పౌలు జీవించిన జీవితంలో తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ కాలంలో ఉన్నటువంటిది కాకపోయినా ఆయన దేవుని పరిచర్యలో ఆ ప్రాబ్లమ్ను అలాగనే పెట్టుకొని సక్సెస్ఫుల్గా దేవుని పని జరిగించాడు. దేవుని సేవను ఏమాత్రం ఆయన నిర్లక్ష్యం చేయలేదు. తనకున్నటువంటి ప్రాబ్లమ్ను ఆయన వారికి తెలియపరిచి ఆయన ఇంకా దానిలో సఫర్ అవుతున్నా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను గూర్చి నేను సంతోషిస్తున్నాను అని చెప్పి ఆయన ముందుకు వెళుచున్నాడు. సాతాను ఒక దూత చేత నేను శోధింపబడుచున్నాను అని చెప్పాడు. బహుశా అది శరీర అస్వస్థత కాకుండా మానసికంగా తరచుగా తను టార్చర్ చేస్తున్న ఒక దూత కావచ్చు. అటువంటి కొంత దూతలు కూడా ఉంటారు మన చుట్టూ. ఎల్లప్పుడూ ఆమెన్ ఆమెన్ అంటారు, తర్వాత వారు ఈ గుచ్చుకున్న పని చేస్తూ ఉంటారు. మనతోనే ఉంటారు, మనల్ని విడిచిపెట్టిపోరు. సచ్చినా మనల్ని విడిచిపెట్టరు, కానీ మనతో ఉండరు. మన చుట్టూ ఉంటారు కానీ వారు మన వాళ్ళు కాదు. అదొక సమస్య. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మనల్ని వేధిస్తూ బాధ పెట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. నేను మీకు చెప్పుకుంటూ వచ్చే విషయం ఏంటంటే, యూ మస్ట్ అండర్స్టాండ్ యువర్ సేవియర్. మీ రక్షకుని గూర్చి మీరు తెలుసుకోవాలి. ఆయన చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఇప్పుడు మంచి విత్తనం విత్తింది, అది మొలకెత్తినప్పుడు పనికిరాని కొన్ని చెట్లు కనబడుతున్నాయి, మేము దాన్ని తీసివేయాలా అన్నప్పుడు ఆయన చెప్పాడు, వద్దు వద్దు వద్దు, అది ఉండనివ్వండి, కోత వరకు ఉండని. కోతకు వచ్చినప్పుడు ధాన్యం సమకూర్చి తూర్పార పట్టేటువంటి ఒక సమయం ఉంది. ఈ పనికి మాలిన పొట్టు అన్నీ కూడా ఆ గాలికి ఎగిరిపోయి దూరంలో పడతాయి. వాటన్నిటిని ఊడిచి ఏం చేస్తుంది? నిప్పులో పడేస్తుంది. అది కాలిపోతుంది. ప్రయోజనకరమైన నాణ్యత కలిగిన ధాన్యములన్నీ కూడా తూర్పార పట్టిన వాని పాదముల దగ్గర ఉంటాయి. అవన్నీ ప్రయోజనకరంగా సంచులలో నింపి దాని మిల్లులో తీసుకుపోయి పట్టించి బజార్లో అమ్మడానికి కానీ, ఇంట్లో భోజనానికి కానీ, దానిని విత్తనానికి పెట్టుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ పనికి మాలిన పొట్టును ఎవ్వరు కూడా ఇంటి లోపల పెట్టరు. నీవు యేసయ్య సన్నిధానములో ఎల్లప్పుడూ నివసించడానికి ఇష్టపడేటువంటి ఒక విశ్వాసివైతే నాణ్యత కలిగిన విత్తనంలాగా, నాణ్యత కలిగిన ధాన్యంలాగా యజమానిని పాదముల దగ్గర నేను ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పనికి మాలిన పొట్టును నేను ఎంటర్టైన్ చేయను అనేటువంటి ఒక డిసిషన్ మీరు తీసుకోవాలి. ఆమేన్. పనికి మాలిన పొట్టు చాలా పెద్దగా కనబడతాయి. లారీలలో అవి తీసుకుపోయటం మీరు చూసారా? మొత్తం రోడ్డు బ్లాక్ చేసి ఇక నాదే సామ్రాజ్యం అన్నట్టే పోతుంది. అది చాలా పెద్దగా కనబడతాయి. లారీయానికి పెద్ద బరువు ఏం లేదు, అది టన్ను ప్రకారం అది ఓకే, కానీ సైజు చూస్తే చాలా పెద్దది. చూసే వాళ్ళకు భయం అనిపిస్తుంది. పొట్టేనండి, ఒట్టిదేనండి అంటారు. కనుక మనం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయా, మనం చేసే పెద్ద పెద్ద కార్యాలు ఉన్నాయా, లాస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంతా పొట్టే అని అంటారు. నాణ్యత కలిగిన విశ్వాస జీవితం కావాలని నేను చెప్పుచున్నాను. ప్రహసనాలతో జీవించడానికి ప్రయత్నం చేయకండి. భక్తి యథార్థత కలిగినదై ఉండాలి. అది దేవుని హృదయాన్ని సంతోషపెట్టుచున్నటువంటిదై ఉండాలి. మనుషులందరూ చప్పట్లు కొట్టడానికి నీవు కలిగి ఉన్న భక్తి అది పనికి మాలినదే. మనుషులందరూ పొగడడానికి నీలో ఉన్నటువంటి వేషాలు అది అస్సలు ప్రయోజనరహితమైనటువంటిదే. నిన్ను గూర్చి దేవుడు సంతోషించినట్లు దేవుని సన్నిధిలో ఆసక్తిగా నువ్వు ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.